హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. ఇన్స్టాలేషన్ చేయడానికి వెళ్తే కన్సీల్డ్ కాపర్ పైప్ లైన్ బ్లాక్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కన్స్ట్రక్షన్ టైంలో కన్సీల్డ్ కాపర్ పైపింగ్ చేయించుకుని కొన్ని సంవత్సరాల తర్వాత ఏసీ ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్న ప్లేస్ ఇది. వాల్ నుండి కాపర్ పైప్ 3 to 4 ఇంచెస్ మాత్రమే బయటికి ఉండడంతో ఎక్స్ట్రా పైప్ వెల్డింగ్ చేసుకున్నాం. అప్పట్లో టెక్నీషియన్ కాపర్ పైప్కి ఎలాంటి టేపింగ్ కానీ డమ్మీ కానీ చేయకుండా పైప్స్ని ఎంటీగా అలాగే ఉంచేశారు. ఓపెన్గా ఉండడం వల్ల చిన్న చిన్న పురుగులు లోపలికి చేరి వాటి నివాసాన్ని అయితే ఏర్పరచుకున్నాయి. వెల్డింగ్ చేసిన పైప్ నుండి గాలి ఊది చెక్ చేశాం, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. 10% ఎయిర్ కూడా బయటికి రావడం లేదు. చూస్తుంటే పైప్ లైన్ గట్టిగానే బ్లాక్ అయిందని అర్థమవుతుంది. ఇన్నర్ స్ప్రింగ్ సహాయంతో చాలా వరకు పైప్ని ఫ్రీ చేసే ప్రయత్నం అయితే చేశాం. లోపల పేరుకుపోయిన మట్టి గట్టి పడిపోవడంతో పైప్ ఫ్రీ అయ్యేందుకు చాలా సమయం పట్టింది. ఫైనల్గా మా ప్రయత్నానికి ఫలితం అయితే లభించింది. కానీ అంతటితో మా పని అయిపోలేదు. లోపల డస్ట్ పార్టికల్స్ క్లియర్ అవ్వాలి, పైప్ ఇంకా ఫ్రీ అవ్వాలి, ఎటువంటి డౌట్ ఉండకూడదు అంటే నైట్రోజన్తో ఫ్రెష్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ అరేంజ్మెంట్స్నే మీరు ఇక్కడ చూడొచ్చు. అవుట్డోర్ వద్ద దాదాపు 2 feet వరకు గోడ పగలగొట్టి పైప్ని కట్ చేసి చెక్ చేసుకున్నాం. నైట్రోజన్ ఫ్రెష్ అవుట్తో పైప్లో ఎలాంటి ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ అయ్యాక తరువాత జరగాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. అవుట్డోర్ వద్ద కూడా ఎక్స్ట్రా పైప్ వెల్డింగ్ చేసుకొని ఫ్లేరింగ్స్ కంప్లీట్ చేసి వ్యాక్యూమ్ కూడా చేసేసాం. గ్యాస్ రిలీజ్ చేయడం, లీక్స్ టెస్ట్ చేయడం, ఇండోర్ ప్యానెల్స్ ఫిక్స్ చేయడం ఒకదాని తర్వాత ఒకటి అయిపోయాయి. కస్టమర్ ఇచ్చిన క్యాష్ని కౌంట్ చేసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.